శివ అయ్యో Get away, he's super strong. Don't mess with him and break your bones. Just feel the fist and take the risk and never show you face. డ్రైవర్ మంచోడా చెడ్డోడా? నేను వెళ్ళి అడిగిరానా? ఎలా వెళ్తారు? ఇలాగే. అయ్యో రమేష్ వద్దు, నేను వెళ్ళను. వెళితే కొడతారు బాబు. మామయ్య ఎందుకు డల్గా ఉన్నావు? ఇలా ఉండవాక మామయ్య. నువ్వు ఇట్లా ఉండడం నాకు నచ్చలేదు. నీ పేరేంటమ్మా? రత్నకళ. నీ పేరేంటమ్మా? చూసుకో. ఏయ్ ఎవరి దగ్గర ఎంత కొట్టేశావు? ఎంతమ్మా? థ్యాంక్ యూ శివాజీ. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. అందరికీ నమస్కారం. నా పేరు శివాజీ. అజయ్ గారు చెప్పినట్టుగా కొన్ని మాటలు షేర్ చేసుకుంటాను. ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్క జీవికి ఒక లైఫ్ ఉంది. కానీ ఎవ్వరు కూడా వాళ్ళ లైఫ్స్ ని లీడ్ చేయట్లేదు. కానీ ఇంతకు ముందు 5 సంవత్సరాలకు ఒకసారి మోసపోయాం. కానీ ఇప్పుడు 6 నెలలకు ఒకసారి మోసగాళ్ళ చేతుల్లో మోసపోతున్నాం. మాటిచ్చి మాటడిగే రోజులు పోయి నోటిచ్చి ఓటు వేసే కాలం వచ్చింది. ఆ తర్వాత ఏముంది? డబ్బున్నోడు జీవిస్తాడు, డబ్బు లేనాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు. భూకబ్జాలు, కల్తీ నీరు, కల్తీ జంతువులు, కల్తీ కోళ్లు, బ్యాంకు దోపిడీలు, దొంగతనాలు, చీటీల మోసం, రోడ్డు పక్కన అమ్మే లేహ్యాల్లో మోసం, నింగి నీరు నిప్పు అన్నీ మోసాలే. అన్నిట్లోనూ మోసాలే. ఏమీ లేనివాడికి ఆకలే దిక్కు. అన్నీ ఉన్నవాడికి డబ్బు వ్యామోహం, పదవి వ్యామోహం, గౌరవ వ్యామోహం, జాతి వ్యామోహం. ఆలోచించి మోసం చేసేవాళ్లు 40 మంది. కానీ ఆలోచించకుండా మోసపోయేది 4 లక్షల మంది. వీధి కుక్కని వేరే కుక్కొచ్చి తరుముతూ ఉందంటే అది ఒక్కసారి ఆగి వెనక్కి తిరిగి చూస్తే ఆ కుక్క కూడా పారిపోద్ది. 40 మంది కలిసి చేసే మోసాన్ని 4 లక్షల మంది కలిసి తిరిగి ఒక్క క్షణం ఆలోచిస్తే చాలు. మన తరతరాలకి ఈ తప్పు అంటుకోదు. ఎక్కువ మాట్లాడడానికి నా వయసు సరిపోదు. కానీ జరిగిన తప్పుని చెప్పకుండా ఉండలేకపోయాను. ధన్యవాదాలు.